హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. మళ్ళీ ఈరోజు అయితే ఇంకో హెల్తీ రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈరోజు అయితే మనం చేసుకునే రెసిపీ అయితే పాలకూర పకోడీ, అదే పలక్ పకోడీ. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాధారణంగా అయితే ఈ పలక్ పకోడీ అయితే చాలా చాలా ఈజీ రెసిపీ, అలాగే హెల్తీ కూడా, చాలా రుచిగా కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక కట్ట అయితే తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. అలాగే మిగతా కావాల్సినవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను. ముందుగానైతే మనం అయితే ఈ పాలకూరను అయితే కొద్దిగా కాడలు తీసేసేసి ముక్కలు ముక్కలుగానైతే కట్ చేసుకుందాం. చూసారు కదా, పాలకూరను అయితే మరీ చిన్నగానైతే అవసరం లేదు. మామూలుగా కొద్దిగా పెద్ద పెద్దగానైతే కట్ చేసుకోండి. పాలకూరను అయితే శుభ్రంగా కడిగేసేసి గడ్డి గసం ఏం లేకుండా అయితే వేరి పారేసేయండి. పురుగులు గిన లేకుండా తీసి మంచి మంచి ఆకులు తీసుకొనేసి ఇలానైతే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోనైతే నేనైతే ఒక పావు టీ స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసి వేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేయండి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. అలాగే ఒక టీ స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అలాగే ఒక 3 రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి. వేసేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే కలుపుకోండి. ముందుగానైతే పిండినైతే ఈ విధంగా అయితే కలగలిపేసేయండి. ఇప్పుడైతే మనం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, దీని అయితే ఇందులోనైతే వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. చూసారు కదా, పాలకూరనైతే వేసిన తర్వాతనైతే పిండినైతే బాగా పిసుకుతూ కలిపేసేయండి. అప్పుడే పాలకూరలో ఉన్న సారం అంతా పిండిలోకి దిగేసేసి మనం తింటున్నప్పుడు, అలాగే మనకైతే హెల్త్ కూడా చాలా మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేసి మనమైతే పకోడీ ఫ్రై చేసుకునే సరిపడనైతే ఆయిల్ అయితే పోసేయండి. ఆయిల్ బాగా వేడెక్కగానే ఏం చేయాలో తెలుసు కదా, మనకైతే ఆయిల్ కూడా అయితే బాగానైతే వేడెక్కింది. ఇప్పుడైతే కొంచెం ఇలా తీసుకొనేసి ఇలా ఆయిల్లో సరిపడే వేసుకోండి. ఎక్కువైతే వేసుకోవద్దు, ఎందుకంటే బాగా కాలదు. చూసారు కదా, ఆయిల్లోనైతే సరిపడనైతే వేసుకోండి. పకోడీని వేసుకొనేసేసి 2 వైపులానైతే బాగా కాలే వరకు వెయిట్ చేయండి. మరి పకోడీ కాలేలోపు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెన్నో రుచికరమైన వంటల కోసం. చూసారు కదా, ఇక్కడైతే పాలకూర అయితే మనకైతే బాగానైతే ఆయిల్లో ఫ్రై అయిపోయింది. తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఒక ప్లేట్లోనైతే టిష్యూ పేపర్ అయితే వేసేసేసి పకోడీని అయితే వేసేయండి. ఈ విధంగానే మిగతా ఆయిల్ కూడా వేసుకుందాం. చూసారు కదా, పలక్ పకోడీ అయితే అన్ని ఆయిల్ అయితే అయిపోయినాయి. నేనైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ టచ్కి అయితే ఒక 3 మిరపకాయలను అయితే అలా పెట్టేశాను. చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ పలక్ పకోడీ. చూసారు కదా, నాకైతే ఇలా చిటికలో అయిపోయింది. అలాగే పలక్ పకోడీ అనేది కూడా చాలా చాలా హెల్దీ, అలాగే చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఎప్పుడన్నా మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టాలనుకున్నా కానీ, లేకపోతే మీకు ఎప్పుడన్నా బాగా ఆకలేసినప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు అల్పాహారంగా ఇలానైతే పలక్ పకోడీని అయితే చేసేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా ఆరోగ్యం కూడా. మరి ఈ పలక్ పకోడీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.